హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడారం జాతరలో అపచారం జరిగిందట. ప్రజలు తిరగబడ్డారు, నిరసన వ్యక్తం చేశారు. అయితే ఎందుకు ఏమిటి అనే వివరాలు మరిన్ని తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, మేడారంలో ప్రజలు ముఖ్యమంత్రి గారు సందర్శన చేసినప్పుడు నిరసన తెలియజేశారు. అదేవిధంగా సౌకర్యాలు బాగాలేవని చెప్పి అసంతృప్తిని వెళ్ళగక్కారు. గతంలో ఎన్నడూ లేదు కదా మేడారంలో ఇంతగా సౌకర్యాలు లేకపోవడం, నీటి వసతి లేకపోవడం. ఇది ఎవరి వైఫల్యం అంటారు? మేడారంలో ఇది జరిగే కుంభమేళలో అతిపెద్ద కుంభమేళలో ఇది రెండవది గాను, లేదా దక్షిణ భారతదేశం జరిగే కుంభమేళలో ఇది ప్రథమం కాను. అడవి బిడ్డలు చేసుకునేటువంటి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే ఒక సంవత్సరం గ్యాప్ ఉంటుంది, ఇంకో సంవత్సరంలో జాతర వైభవంగా చేస్తారు. రూపం లేనిటువంటి దేవతవే అని కొలుచుకుంటారు. అంటే ఏంటంటే ఆడ గుడి రూపం ఏదీ లేదు, ప్లేస్ ఉంటుంది, గద్దెలు ఉంటాయి, ఆడ సమ్మక్క సారక్క ఆ రూపంలో ఉన్నారని చెట్టు కిందనే వాళ్ళు అడవి బిడ్డలంతా కూడా ప్రతి సంవత్సరం విడిచి ఇంకొక సంవత్సరానికి మేడారంలో అడవి పండుగ చేసుకోవడం, జాతర చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి విషయం. అది కాకతీయుల కాలం నుంచి మనకు కథనంలో ఉంది, సాంప్రదాయంలో ఉంది, చారిత్రలో ఉంది, నిజంగా ఉంది. అంటే నిన్ననో మనన పుట్టిన పండుగ కాదు అది. సుమారు 600 సంవత్సరాల పూర్వం నుంచి ఆ ఆచారం ఉంది. ఎక్కడ కూడా పండుగ తీరు ఏర్పాట్ల విషయంలో ఇంతగా అసంతృప్తి విన్నట్టుగా మనకైతే దాఖలాలు లేవు. మేడారం అనేది జాతీయ పండుగగా గుర్తించాలని ఒక డిమాండ్ కూడా ఉంది. ఈ రాష్ట్రం చాలా గర్వంగా చేసుకునే పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి, ఆ తర్వాత మేడారం జాతర ఒకటి. రాష్ట్ర పండుగలుగానే గుర్తిస్తాయి ఈ రెండింటికి కూడా. అయితే సాక్షాత్తు నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శనకు వెళ్ళినప్పుడు భక్తులు ఏ విధంగా వ్యతిరేకత నినాదాలు చేశారు, ఎంత అసహనంతో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వసతులు లేవి, ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ పర్సన్ లేరు సమాధానం చెప్పేవాళ్ళు, వాటర్ ఫెసిలిటీ లేదు, శుభ్రత విషయంలో లేదు. మేడారం జాతరలో 2 చర్చించాల్సిన అవసరం 2 ఉన్నాయి. ఒకటి, బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి తమ గోలును రీచ్ అయింది ఏంటంటే ఒక విషయంలో అయ్యారు వాళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ లిక్కర్ మాత్రం సఫిషియెంట్గా అందుబాటులో తీసుకురాగలిగారు. అదే ఆ తర్వాత ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే నిలువెత్తు బెల్లాన్ని ఇవ్వడం, కానీ ఏదో ఒక ముక్కు రూపంలో బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ బెల్లాన్నే ప్రామాణికంగా దేవతకు ముడుపులుగా చెల్లిస్తే ఆచారం అది ఉంది. అది ఇక్కడే కాదు, ఎక్కడి నుంచి రాష్ట్ర ప్రజలు వచ్చినా కూడా, ఎక్కడి నుంచి ఎలాంటి ఆచారాలు ఉన్న వాళ్ళు వచ్చినా కూడా అమ్మవారికి బెల్లాన్ని భక్తిగా సమర్పించుకుంటారు. అట్లాంటి బెల్లం మీద ఆంక్షలు విధించి అట్లాంటి బెల్లాన్ని ప్రజలకు అందకుండా చేసి మళ్ళీ ట్రేడర్స్ దగ్గర ఒత్తిడి చేసి ట్రేడర్స్ల దగ్గర లాలూచులు పడి ప్రజలకు అందకుండా చేసి బెల్లం కొరత కూడా ఏర్పడింది అనేది. ఈ 2 సమస్యలతో పాటు శుభ్రత విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, మౌలిక వసతులు అంటే అన్ని లక్షల మంది వచ్చినప్పుడు కనీస వైద్య ఫెసిలిటీ విషయంలో కానీ, లేదా స్వచ్ఛమైన గాలి కోసం కానీ, లేదు వాటరు, మంచినీళ్ళు, మలమూత్రాలకు చేయడానికి ఓపెన్ టాయిలెట్స్, ఓపెన్ ప్లేస్లో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, ఇవేవి కూడా అన్నీ కూడా ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఈ ఇబ్బందులు కానీ, ఈ కాంప్లైంట్స్ కానీ ఎక్కడ వినపడలేదు. లైన్లో ఉన్న భక్తులు, ఇంకా పైగా విఐపీస్, చివరికి విఐపీ ఏంటంటే పార్టీ కార్యాలయం కోసం ఏజెన్సీగా పనిచేసేటువంటి ఏజెన్సీ కంపెనీని, అంటే వాళ్ళకు సోషల్ ప్లాట్ఫామ్ చేసే ఏజెంట్ వచ్చినప్పుడు కూడా విఐపీ దర్శనం ఇచ్చారు. కానీ భక్తులకు కానీ, స్థానికులకు కానీ కనీసం లైన్లో నిలబడి దర్శనానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఇన్నిటి నిరసన ముఖ్యంగా ఆ మేడారం జాతరలో అమ్మవారికి జరగాల్సిన కార్యక్రమం జరగకపోవడం, ఇంత అపచారం జరిగిందన్న ఫీలింగ్లో భక్తులు ఉన్నారు. మొత్తం మీద ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది కొత్తగా వినడం అనేది నిజంగా వసతుల ఏర్పాటు, మానిటరింగ్ చేయడంలో పాలనా యంత్రాంగం ఫెయిల్ అయిందని మనం చెప్పొచ్చు. భవిష్యత్తులో ఇట్లాంటి రాకుండా మంచి ఏర్పాట్లు చేయాలని మనం కోరుకుందాం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.